యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపని బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడ్డ వారై చీకట్లోను, మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయేను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చదవబడ్డ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.
వ్యర్థ ప్రవర్తన అంటే మన పితరులు నుంచి పారంపర్యంగా మనము జీవించిన వారము. మన పితరులు సేవించిన అన్య దేవతలు సేవించు లోకానుసారంగా మన పారంపర్య ఆచారంలో మనము జీవించి వచ్చిన వారమే. అక్కడ పాపపు బంధకాల్లో కట్లలో మనము ఉన్నవారమే. అలాంటి జీవితం ఉన్న ప్రవర్తన ఉన్న మన జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే అది విడిచిపెట్టినట్లుగా మనల్ని వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనల్ని విమోచించలేదంట. అంటే ఈ లోకంలో ఇప్పుడు బానిస బ్రతుకులో ఉన్న వారిని ఇప్పుడు ఈ లోకం పరంగా వెండి బంగారం ఇచ్చి ధనధాన్యాలు ఇచ్చి వారిని కొనుక్కొని బానిసగా పెట్టు. కానీ మన పాపానికి మనం బానిసగా ఉన్న మన జీవితాన్ని దేవుడు క్షయ వస్తువుల చేత కాదు కానీ అమూల్యమైన రక్తము చేత, అంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుతారు. మనం ఎలాంటి రక్తము చేత అంటే క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాం. మనం విమోచించిన వారని 107వ కీర్తనలో చూస్తాం. మనం ఎలా విమోచించబడ్డాం? అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డామని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అదే హెబ్రీ పత్రికలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే మన ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతిదీ కూడా ఏంటంటే రక్తము చేత పరిశుద్ధపరచబడుతుంది. అందుకే రక్తము చిందింపబడకుండా పాపానికి క్షమాపణ అనేది రక్తము చిందింపబడకుండా లేదు. ఆ రక్తము ఎలాంటి రక్తం అంటే ఇప్పుడు గొర్రె అలాంటి అది పాత నిబంధన గ్రంథంలో మనం చూసిన మేకలను గొర్రె పిల్లను తీసుకొచ్చి వధించి వాళ్ళ పాప క్షమాపణకి పాప పరిహారార్థ బలిగా అది వధించబడదు. ఆ పాపాన్ని మొత్తం క్షమించబడదా కాదు, కానీ మనకి మన పాపము క్షమించబడింది అని మనము దృఢంగా నమ్ముతున్నామంటే ఏంటంటే అది క్రీస్తు రక్తము చేతనే మన పాపానికి విమోచన అనేది కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభువే స్వయంగా ఆయన దేవుని స్వరూపమై ఉండి, అంటే దేవుని స్వరూపముగా ఉండి కూడా ఆయన ఎలా వచ్చారంటే దాస్య స్వరూపము ధరించుకొని రిక్తునిగా మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని, ఎందుకంటే రక్తము చిందింపబడకుండా ఏ మానవుని యొక్క క్షమాపణ, పాపానికి క్షమాపణ అనేది లేనే లేదు. మనం విమోచింపబడలేము. మనం విమోచించబడాలంటే, మన అతిక్రమములు క్షమించబడాలంటే, మన పాపములు క్షమించబడాలంటే యేసు ప్రభువారి రక్తము, ఆయన రక్తము నిర్దోషమైన రక్తము ఈ భూమి మీద అది చిందించబడాలి. అందుకే యేసు ప్రభువారు స్వయంగా తాను మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో అమూల్యమైన తన రక్తాన్ని కార్చడం అనేది మనం చూస్తాము. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఆయన రక్తము చేత విమోచించబడిన మనం ఏం చేయాలి? యెహోవా దయాళుడు, ఆయన మన పట్ల చూపిన దయను బట్టి, మన పట్ల ఆయన చూపిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అంటే మేకల యొక్కయు కోడల యొక్కయు గొర్రెపిల్ల యొక్క రక్తము కాదు కానీ యేసు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి, అందుకే అపోస్తల కార్యంలో కూడా ఉంటుంది కదా, ఆయన తన
స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని దేవుడి వాక్యంలో మనం చూస్తాం. అందుకే దేవుడు మన కొరకు తన స్వరక్తాన్ని మార్చాడు. అంటే ఇప్పుడు మేకల యొక్క, ఎడ్ల యొక్క, కోడల యొక్క రక్తము ఆ బూడిద చల్లుట అంటే శరీర శుద్ధి పరుస్తుందో ఏమో అని. కానీ మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే, మన పాపము కడగబడాలంటే, మన అతిక్రమము పోవాలంటే ఎలాంటి రక్తం అంటే క్రీస్తు యొక్క అమూల్యమైన నిర్దోషమైన రక్తము చేతనే మన పాపము శుద్ధి చేయబడుతుంది. మన మనస్సాక్షిని శుద్ధి చేసి జీవము గల దేవుని సేవించుటకు మనకు యేసు ప్రభువారి రక్తము ఆ కృపను మనకు అనుగ్రహిస్తుందని ఈ వాక్యంలో మనము చూస్తాం. అంటే జీవము గల దేవుని సేవించాలంటే మనకు ఏం కావాలి? యేసు ప్రభువారి రక్తము చేత మనము కడగబడితేనే అర్హత అనేది, ఆ యోగ్యత అనేది, మన మనస్సాక్షిలో ఉన్న కల్మషము, పాపం అనేది కడగబడుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే మనం ఏ రక్తము చేత విమోచింపబడ్డామంటే అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాం. అందుకే విమోచింపబడిన మనము ఏం చేయించాలి? ప్రభువా, మీరు నా కొరకు కార్చిన కల్వరిగిరిలో నా కొరకు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి ఆ రక్తము ద్వారానే మనము విమోచించబడ్డాం. ఆయన సన్నిధానంలో మనము సమకూర్చబడ్డాం. నానా దేశంలో నుండి అంటారు, అంటే నానా ప్రజలలో నుండి, నానా దేశంలో నుండి, నలుదిక్కుల నుండి దేవుడు మనల్ని ఎక్కడ ఆయన పరిశుద్ధ సన్నిధానంలో సమకూర్చింది. ఎందుకంటే ఎక్కువ దయాలు ఆయన పట్ల మన ఎడల ఆయన చూపించిన దయను బట్టి, కృపను బట్టి, మనకిచ్చిన విమోచనను బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన రక్తంలో మన పాపాన్ని కడిగినందుకు మనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తాం. రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే, మనం చూసాము ఆయన రక్తము వలన మనం విమోచింపబడ్డామని. ఆయన రక్తము వలన మన మనస్సాక్షి శుద్ధి చేయబడి జీవము గల దేవుని మనం సేవించడానికి ఆయన దగ్గర మనము కృపను పొందుకున్నామని ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం ఏం చేయబడ్డా? నీతిమంతులుగా చేయబడ్డా. మనం ఎవరు? మనము ఇంతకు ముందు పాపానికి బానిసలుగా ఉన్నాము, చీకటిలో బానిసలుగా ఉన్నాము, చీకటి క్రియలకు, లోకపు అలవాటులకు మనం బానిసలుగా ఉన్నాము. కానీ ఆ నిర్జీవ క్రియలన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గర మనము ఆ జీవము గల దేవుని సేవించడానికి అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచింపబడి దేవుని సన్నిధానంలో మనం వచ్చాము. అందుకే ఇప్పుడు ఆయన రక్తము వలన మీరు నీతిమంతులని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. అంటే రాబోయే ఉగ్రత అంటే ఆ నరకాగ్నిలో నుండి మనం తప్పించబడ్డాం. ఎందువలన? ఆయన రక్తము వలననే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరింతగా మనము ఆ ఉగ్రత నుండి మనము తప్పించబడుతున్నామని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన రక్తము వలన ప్రభువా నీతిమంతులుగా చేశారు. ఉగ్రత నుండి, నరకాగ్ని నుండి, నరక అగ్నిగుండము నుండి మన ప్రాణాన్ని దేవుడు ఏం చేశారు? మన ఆత్మను రక్షించాడు. కాబట్టి ఆయనకు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ మనం చూస్తే నీవు వధింపబడిన వాడవని,
దేవుని వాక్యం. ఎవరు? యేసు ప్రభువు మన కొరకు కల్వరిగిరిలో వధించబడ్డారు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థ బలి మనకు కావాలంటే ఒక గొర్రెపిల్ల అక్కడ వధించబడాలి. నిర్దోషమైన గొర్రెపిల్ల అక్కడ వధించబడాలి. మన కొరకు నిర్దోషమైన క్రీస్తు రక్తము అక్కడ మన కొరకు ఆయనే సొంతంగా వధించబడ్డాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే మనం ఎంత ధన్యులము. అందుకే మనం మౌనముగా ఆయన సన్నిధిలో మనము ఉండకూడదు. ఆయన విమోచింపబడిన వారముగా మన కొరకు ఆయన వధించబడ్డాడు. మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని కాచాడు. మనల్ని విమోచించాడు. మనల్ని ఆయన స్వరక్తము చేత మనల్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆయన తన స్వరక్తము చేత మన ప్రతి పాపాన్ని ఆయన కడిగాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన మన కొరకు వధించబడ్డాడు. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏం చెల్లించాలనేది కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, అంటే ఆయన మన కొరకు వధించబడి ఆయన రక్తం ఇచ్చి ఎవరిని కొన్నారంట? మనల్నే కొన్నాడు. అంటే ఆయన రక్తాన్ని ఇచ్చేసి మనల్ని ఏం చేశారు? దేవుడు కొనుక్కున్నాడు. అందుకే ప్రతి వంశములో ప్రతి ప్రజలో నుండి దేవుడు మనుషులను అంటే ఆయన కొరకు ఆయన బిడ్డలుగా ఆయనను సేవించడానికి మనల్ని ఏం చేశారు? ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన మన కొరకు వధించబడి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎందుకు? దేవుని కొరకు మనల్ని ఒక రాజ్యముగా మనల్ని చేయడానికి. కింద చూస్తే మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదేవి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడదు. అంటే దేవునికి మనల్ని అంటే ఒక రాజ్యముగా చేశారు, యాజకులుగా ఆయనను సేవించడానికి. అంటే ఆయన పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించి ఆయన సేవించడానికి ఆరాధించడానికి మనల్ని యాజకులుగా ఆయన కొరకు ఒక రాజ్యముగా మనల్ని చేసే భూమిని భూలోకమందు ఏలేవారుగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన మన కొరకు వధింపబడి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. అందులో బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అదే మన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తే, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అక్కడ 107వ కీర్తనలో మనం చూసినాము. విమోచించబడిన వారు ఇంకా ఆయా భాషలు విరోధుల చేతిలో నుండి విమోచింపబడ్డవారు, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి జనంలో నుండి వచ్చిన మీరు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని, ఆయనకు స్తోత్రాలు చెప్పుడని వారు అక్కడ కీర్తనలో మనం చూసాం. ఇక్కడ కూడా రక్షణ పొందిన వారు అంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను తెలుగు చేసుకొనిన వారు, అంటే మహాశ్రమంలో నుండి వచ్చిన వారు ఇక్కడ మనము చూస్తాం. అంటే వారు ఏం చేస్తున్నారు? వారు ధరించుకున్న వస్త్రం ఎలాంటిది? తెల్లని వస్త్రం. తెల్లని వస్త్రం దేనికంటే పరిశుద్ధతకు. గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలను ఉదుకుకున్నారని వాక్యంలో మనం చూస్తాం. ఖర్జూరపు మంటలు చేత పట్టుకున్నారంట. ఖర్జూరపు మంటలు దేనికి సూచన అంటే జయానికి సూచనగా మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభువు వారు యెరూషలేము అక్కడ యెరూషలేము వెళ్ళేటప్పుడు ఆ గాడిద మీద ఎక్కి బవరి చేసేటప్పుడు అందరూ హోసన్నా జయం అని ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని దేవుని స్తుతించడం జయానికి సూచన. వారు మహాశ్రమలన్నిటినీ జయించుకొని ఆ దేవుని రాజ్యంలో వచ్చి దేవుని స్తుతిస్తున్నారు. ఏం స్తుతిస్తున్నారంటే 10వ వచనంలో సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి. మహాశబ్దముతో వారిని ఎవరు లెక్కించలేని గొప్ప సమూహం అని
ఆ గొప్ప సమూహం ఎవరో కాదు, మనమే ఆ గొప్ప నానా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల నుండి దేవుడు ఏం చేశారు మనల్ని? ఆయన రక్తం ఇచ్చి మనల్ని, ఆయనే మన కొరకు వధించబడి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని నీతిమంతులుగా చేశారు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. మనకు తెల్లని వస్త్రం, ఆయన రక్తములో మన ప్రతి పాపములను కడిగి పరిశుద్ధులుగా ఆయన సన్నిధానంలో యోగ్యులుగా మనల్ని నిలవబెట్టారు. అందుకే మనం ఏం చెప్పాలి? ఎలుగెత్తి మహాశబ్దముతో మనం కూడా ఏం చెప్పాలి? రక్షణకై స్తోత్రమని వారు ఎంత మహాశబ్దముతో దేవునికి ఎలుగెత్తి దేవుని స్తోత్రిస్తున్నారు. ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని దేవుని ఆరాధిస్తున్నారు. మనం కూడా దేవుని రక్షణను బట్టి మనం ఏం చేయాలి? నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని ఎలుగెత్తి దేవుని సన్నిధానంలో మనము ఆరాధించాలి. అందుకే మనం దేని కొరకు దేవుని సన్నిధిలో వచ్చాము? ఎక్కువ దయ, ఆయన మన పట్ల చూపించిన దయ ఎంతో గొప్పది. ఒకవేళ ఆయన మన కొరకు రక్తము కార్చకపోతే, ఒకవేళ ఆయన మన కొరకు భూమి మీద రాకపోతే మనం ఏమైవారము? మనము అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. కానీ మనం నిత్య కాలం ఆయనతో ఉండాలి, నిత్య కాలం ఆయనతో జీవించాలి, ఆయనతో సదాకాలం ఉండాలని ఆయన తన స్వరక్తమిచ్చే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మన కొరకు వధించబడ్డాడు. మనము ఆయన రాజ్యంలో నిత్యముగా ఉండాలని మన కొరకు ఆయన ప్రయదానాన్ని చూపించాడు. అందుకే వారు ఆ మహా సమూహముగా, గొప్ప సమూహముగా కూడి వారు ఏం చేస్తున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకు, మా రక్షణకి మనం కూడా ఏం చెప్పాలి? ప్రభువా, మాకిచ్చిన రక్షణను బట్టి, నాకిచ్చిన విమోచనను బట్టి, నాకిచ్చిన కృపను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటే హృదయపూర్వకముగా దేవునిని మనము ఆరాధించాలి. దేవుని వాక్యాన్ని వివరించిన ఇర్మియా గ్రంథం 51:46 ఏటేటా వదంతి పుట్టుచు వచ్చును, ఏలికి మీద ఏలిక లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతికి భయపడదు. మీ హృదయములలో దిగులు పుట్టనీకు. మళ్ళా చదువుతామా, అందరం కలిసి చదువుతాం. 51:46 ఏటేటా వదంతి పుట్టుచు వచ్చును. చెప్పండి నాతో పాటు. ఏటేటా వదంతి పుట్టుచు వచ్చును, ఏలికి మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడుకుడి. మీ హృదయములో దిగులు పుట్టనీయకుడి. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. సామెతలు 18:21 చూడండి. జీవ మరణములు నాలుక వశము అని రాయబడి ఉంది. భయపడుకుడి. మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. ఆమె అన్నది నేను బ్రతకాలి, నేను బ్రతకవలసిందే. మనం ఎవరిని అడుగుతాం? అలా ఎవరితో మాట్లాడతాం? గంభీరంగా ఇంట్లో అమ్మతో మాట్లాడతాం, నాన్నతో మాట్లాడతాం. ఏమంటాం? నాన్న, నువ్వు నాకు చేయవలసిందే, ఇవ్వవలసిందే. నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాను? నువ్వు ఇవ్వకపోతే నాకు ఎవరిస్తారు? మనం తండ్రిని ఏ విధంగా, తల్లిని ఏ విధంగా రాబట్టుకుంటామో అదే ప్రేమ అంటే భగవంతుడికి మన పట్ల. భగవంతుడు చెప్పే మాట వినండి. మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. అదంత పెద్ద సమస్య. మనం మన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేద్దాం. మన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేద్దాం. నోటితో పలుకుదాం. మీకు చాలా చూడండి, ఆ కార్యం జరిగిందంటే విశ్వాసం ద్వారానే. అది భగవంతుని ద్వారా. భగవంతుడు చెప్పే మాట వినండి. నేను స్వస్థపరిచానని చెప్పట్లేదు ఎక్కడ. మీ విశ్వాసము అన్నాడు కదండి. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచి. ఎక్కడున్నా సరే బలమైన మాట మన హృదయాల్లో 1-2 సార్లు తలపోద్దాం, 1-2 సార్లు వలివేద్దాం. నోటుతో పలిద్దాం. నోటుతో పలికితే తప్పకుండా అది తదాస్తు అంటాడు భగవంతుడు. ఆలోచించండి. నోటుతో
అవిశ్వాస పలుకులు పలకొద్దు. దేశంలో వినబడు వదంతికి భయపడుతున్నారు. మీ హృదయంలో దిగులు పుట్టనీయుకుడి. ఆయన మాట అది బలమేద్దాం. ఆయన మాట బలము గలదే. ఏమన్నాడు చూడండి మాట. ఆయన మాట బలము గలదే, సజీవమే, రోజు ఉజ్జీవాన్ని ఇస్తుంది. సజీవమై బలము గలది, రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి షార్ప్గా ఉంటుందట. విభజించినంత మట్టుకు దూర్చు. దేవుని యొక్క ప్రశస్త నామానికి మహిమ కలుగుగా. ఏటేట వదంతి పుట్టుచు వచ్చును, వస్తుంది. ఆ ఇంటి మీద కూడా తుఫాను వస్తుంది, వరద వస్తుంది, వర్షం వస్తుంది. ఏలికి మీద ఏలికి లేస్తూ ఉన్నాడు. ఒకరి మీద ఒకరు యుద్ధాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. దేశంలో వినబడు వదంతికి భయపడుకుడి. మీ హృదయంలో దిగులు పుట్టని బలంగా విశ్వసించండి. మనం దేని గురించి దిగులు పుట్టాలంటే ఒక మాట చెప్తారు చూడండి. మీరు దేని గురించి దిగులు పడాలి? యెషయా గ్రంథం 8:13 ఆ ఒక్కదానికి దిగులు పడాలి. దేని గురించి దిగులు పడద్దు, దేని గురించి చింతించొద్దు, దేని గురించి భయపడద్దు. ఆయన అంటాడు, ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. చింతించుచున్నాడంటే కింద ఫుట్నోట్లు ఏమన్నా తెలుసమ్మా? లక్ష్యము చేయించున్నాడని వ్రాయబడింది. ఆయన లక్ష్యం చేస్తున్నాడు, ఆయన చింతిస్తూ ఉన్నాడు. నిన్ను చింతించొద్దు అన్నాడు. నీ చింతంతా ఆయన మీద వేయమంటాడు, నీ బరువంతా ఆయన మీద వేయమంటాడు. యెషయా గ్రంథం 8:13 సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడాలి. ఎవరి కోసం దిగులు పడాలమ్మా? దేవుడి కోసమే దిగులు పడండి. పరిశుద్ధత కోసమే దిగులు పడండి. ఒకవేళ నువ్వు చేయి పుడుచుకుంటావేమో, ఒకవేళ నా మొక్కం చూడవేమో, నువ్వు చాటు అయిపోతావేమో, చాటు నేడుస్తావేమో, నా కోసం నువ్వు నా ప్రార్థనకు జవాబు ఇవ్వేమో. ఇది ఒక్క దిగులు ఉండాలి. ఆయన మీద మన దిగులు ఉండాలి. భగవంతుడి రోజు చెప్పే మాట, మీ హృదయంలో దిగులు పుట్టనీయుడు. అయితే కొనసాగింపుగా దేవుడు చెప్పే మాట మన నోటి నుండి ఎప్పుడు విశ్వాస పలికలే ఉండాలి. ఇది ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుందో తెలుసండి? దేవుని యొక్క శక్తి నీకు అర్థమైనప్పుడు. అందుకే విశ్వాసం వినుట వలన విశ్వాసం కలుగు. ఏమన్నాడమ్మా? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాటను బట్టి కలుగుతుంది, వేరే మాటలు కాదు. చాలామంది ఇన్స్పైరింగ్ స్పీచెస్ ఇస్తారు, అది అప్పటికప్పుడే వినేసి వెళ్ళిపోతారు. కానీ ఈ విశ్వాసం క్రీస్తు మాటను ప్రాక్టీస్ చేస్తే, ఆ తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉందండి. అంటే ఏది ఏమైనా సరే చిన్న పెన్ను పేపర్ తీసుకొని ఇవ్వడం, దైవజనుడికి చెప్పడం, ప్రార్థన సహకారం అడగడం. ఈరోజు నేను చెప్తాను, నీవు అందుకే ఆ హిజ్కియా ఏం చేశాడు తెలుసండి? తల్లిగారు చెప్తుంటే చేసిందే చేశాడు. ఏం చేశాడు? ఇదిగో తన చాలా పెద్ద సమస్య వచ్చింది. ముందుగా శత్రువు చాలా గంభీరంగా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలుకుతున్నాడు. పెద్ద ఉత్తరం రాశాడు, అశూరు రాజు. రఫ్షేగా పట్టుకొచ్చాడు, ఇచ్చాడు. నెమ్మదిగా చదివాడు, నెమ్మదిగా మళ్ళీ మడతపెట్టి పట్టుకొచ్చి దేవుడి మందిరానికి వచ్చి ఆయన పరిచి విప్పి పరచి ఇలాగన మనవి చేస్తున్నాడు. అంటే మన సమస్యల్ని ఎక్కడ విప్పాలి? ఎక్కడ చెప్పాలి? దేవునికే చెప్పాలి, ఆయనకే చెప్పాలి. ఆయన సన్నిధిలోనే మన సమస్యలని చెప్పాలి. అయితే ఇక ముక్తాయింపుగా కొనసాగింపుగా భగవంతుడు సంఖ్యాకాండం 13:25 చదువుతున్నాం. చూద్దాం. నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళిద్దుమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి అని ఎంత పెద్దగా పట్టుకొచ్చారండి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. రెండవ మాట, వారి పట్టణములు ప్రాకారములు కలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, నెఫిలీలను చూచితిమి, బలమైన వారిని చూచితిమని చెప్తూ ఉన్నారు ఒక గుంపు. ఇంకో గుంపు చూడండి, 30వ వచనం, సంఖ్యాకాండం 13:30 వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళినాం. చూడండి విశ్వాస పలుకులు అంటే ఎలా ఉన్నాయో.
మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందాము, దానిని జయించుటకు మనకు మన శక్తి చాలును అని. పక్కనే యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం. కనానీయులకు ఇనుపరథములుండినను, ఏమన్నారమ్మా? కనానీయులకు ఇనుపరథములుండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను. వారికి ఇనుప రథాలు ఉన్నాయి, బలమైన వారు బలవంతులై ఉండినను, మీరు వారిని స్వాధీనపరచుకొనగలరు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. బలినట్టు బహురౌద్రుడై వస్తారన్నమాట. బహురౌద్రుడై అంటాడు కదా. ఇదిగో ఈ దుర్బలులైన యూదులు ఈ గోడని కట్టించగలరా అంటూ చూడండి, ఎంత దౌర్భాగ్యమైన అనుమానం పలుకులు. ఇంకొక విధంగా వెటకార పలుకులు పలుకుతున్నారు. అయితే అందులో ఒకడు అంటున్నాడు కదా, టోబియా అనేవాడు, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరిన వారు రాతి కూడా పడిపోవును అని రాయబడింది. ఒక నక్క ఎగిరితే ఓ రాతి కూడా పడిపోతుంది. వారు అంటే వెటకారం పలుకులు, అనుమానంతో కూడిన అవిశ్వాసంతో కూడిన పలుకులు. తర్వాత కీర్తనలు 78వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. కీర్తనలు 78:40. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడేవి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దొక్కిపెట్టేది, మాటి మాటికి వారి దేవుని శోధించింది, మాటి మాటికి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించింది. అరణ్యమున వారు అతని మీద ఎన్ని మారులో తిరగబడ్డారు, ఎడారి యందు ఆయన ఎన్ని మారులో దొక్కపెట్టారు, మాటి మాటికి వారు దేవుని శోధించారు, మాటి మాటికి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుని సంతాపం కల్పించారు, ఏడిపించారు. 22వ వచనంలో ఈ మాట ఉండొచ్చు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఎంచకపోయి. నమ్మకం లేదు, నమ్మకం లేకపోతే అనుమానం మాటలు వస్తాయి. విశ్వాసం ఉంచకపోతే, ఈ విశ్వాసం ఉంచినటువంటి వాడు, విశ్వాసం ఉంచిన వారి అవిశ్వాసం. ఎప్పుడైతే యాయీరు కుమార్తె చనిపోయిందని విన్నాడో, ఇతను యేసుక్రీస్తు వారు యాకోబుని, అలాగే పేతురును, ఇంకొకరు యోహాను, ముగ్గురిని తీసుకెళ్ళాడు. అంటే ఎవరికైతే విశ్వాసం ఉందో వీరిని స్తంభంలో అని రాయబడింది. ఎవరి స్తంభాలు? పేతురు, అలాగే బోయనర్కేశ్వరు పేవబడే యోహాను, యాకోబులు స్తంభాలట. ఈ స్తంభం అంటే స్థిరంగా ఉంటుంది, విశ్వాసంలో గట్టిగా ఉంటుంది. ఎవరికైతే విశ్వాసం ఉందో వారినే భగవంతుడు అక్కడికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? చనిపోయినటువంటి యాయీరు కుమార్తె దగ్గరికి లోపలికి తీసుకెళ్ళాడు. తల్లిదండ్రులు ఉంచాడు. అవిశ్వాసం అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. గోలు నేడుస్తున్నారు, చచ్చిపోయింది, నువ్వు నిద్రపోతుందంటే ఏంటి ప్రభు అంటూ ఉన్నారు. ఈ అవిశ్వాసం పలికే వారిని, ఆటంకపరిచే వారిని, వారి అవిశ్వాసం చేత అక్కడ ఆయన అనేకమైన అద్భుతాలు జరిగించలేదు. ఎందుకు అక్కడ అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు ఆశ్చర్యకారు జరగట్లేదు? ఎందుకు రోగాలు బాగవట్లేదు? అంటే అవిశ్వాసం పలికేవారు ఉన్నారు, అవిశ్వాసపు మాటలు పలికేవారు ఉన్నారు. అనగా భగవంతుని దగ్గర మీకు చేతనైతే ఎంకరేజ్ చేయి, మోటివేట్ చేయి. ఎందుకు నిరుత్సాహపరుస్తావు? చేసేవాడిని అవుతుందంటావా, జరుగుతుందంటావా, నిజమే అంటావా? ఎందుకు అలా పలకడం? నువ్వు నమ్ము వదిలే. నమ్మినటువంటి వారిని, విశ్వసించినటువంటి వారిని నువ్వెందుకు వెనకలాగడం? అందుకే భగవంతుడు చెప్తాడు కదా, ఇదిగో నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్త అంటే 4 రోజులు అయిపోయింది ప్రభు, కుళ్ళిపోయింది, వాసన కొడతాడు, ఒత్తు తీయద్దు అంటాను. మార్చుతూ అంటున్నాడు, ఇదిగో నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కుళ్ళిపోయిన శవమైన ఏదైనా పునరుద్ధానమును జీవము నేనే అన్నాడు భగవంతుడు. ఏమన్నాడమ్మా?
పునరుద్ధానమైన జీవం. ఆయన పేరు సజీవుడు. సజీవుడు అంటే ఎప్పుడు నిరంతరము చిరంజీవి. చిరంజీవి అంటే ఎప్పుడు నిరంతరము జీవించేటటువంటి వాడు, మరణం లేనటువంటి వాడు. ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు, మరణమనే ముళ్ళును విరిచేసినటువంటి వాడు. ఆయన సజీవుడు కనుక మీరు కూడా సజీవంగా ఉండాలని, క్రీస్తు వారి వల్ల ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఇదిగో టోబియా అంటున్నాడు కదా, ఒక నక్కే ఎగిరితే ఈ రాతి కూడా పడిపోద్ది. ఎంత గోడేది అంటూ ఉన్నారు కదండి. ప్రగల్భులైన పనికిరాని వాళ్ళైన యూదులు ఎంతటోళ్ళు నిజంగా గోడ కట్టేస్తారా? పడిపోయిన వాటిని నిలబెడతారా? మన జీవితాల్లో అనేకులు మన విశ్వాసాన్ని వెనకలాగేటటువంటి వారు. నీ మాట ముత్యం కింద ఉండాలండి, నీ మాట ఆనిముత్యాల కింద ఉండాలి. నువ్వు మాట పలుకుతుంటే అవును ఎస్, అవును కాక ఆమెనని పలుకుతూ ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఆమెను అంటూ ఉంటారు, చాలామంది ఆమెను అంటారు. ఆమెనని పలకాలి. అవును ప్రభువా, జరుగును గాక, కలుగును గాక, జరుగును గాక యేసు నామములో. అది ఎంత జటిలమైనటువంటి సమస్య అయినా కూడా ఆయన మోషేతో అంటున్నాడు, ఎందుకు నా కోసం చూస్తున్నావు? నడువు, సాగుకో, ముందుకు సాగుకో, అసలు వెనకడుగు వేయద్దు. ఆయనే విశ్వాసంలో కర్త అండి. ఆయన పేరేంటి? విశ్వాసంలో పురుకొల్పేటటువంటి కర్త ఆయన మన విశ్వాసం. అందుకే మన జీవితాలు ప్రభువా నాకు అపనమ్మకం లేకుండా చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? నాకు భక్తులు వచ్చి భగవంతుడితో అదే అడుగుతున్నాడు, నాకు అపనమ్మకం లేకుండా చేయి ప్రభు, నమ్మిక పుట్టించి ప్రభు, విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేద్దాం. అచంచలంగా నా విశ్వాసం నాకు పురుకొల్పుతాను నీ పట్ల. నేను కాదు తండ్రి, నా హస్తం కాదు, నేను బాగు చేయట్లేదు, నా విశ్వాసం దృఢంగా నీ మీద ఉండాలి అంతే. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా, మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి, మీ పాదములకు రాయి తగలకుండా వారు నీ చేతులు మీరు ఎత్తుపట్టుకుంటారు. ఏదో వాక్యం చదవడం కాదు, మనం ఏలుకోవాలని అది నేను చెప్పాను, మనకు రావాలది మనకి. అందుకే ప్రభా నీలా నేను మారాలి తండ్రి, నీ రూపంలోకి నేను మారాలి, క్రీస్తు రూపంలోకి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 4:10 నాకు చాలా ఇష్టమైన మాట. ఇదిగో నేను మీకోసం ప్రసవేదన పడుతున్నాను, గర్భాన్ని ధరించాను, మీకోసం రోజు ప్రార్థన చేసి. ఎందుకో తెలుసా? ఎలాగైనా సరే క్రీస్తు సారూప్యత మీలోకి రావాలి, క్రీస్తు రూపం రావాలి. అందమైన రూపం కాదు, క్రీస్తు స్వరూపం రావాలి. నీ రూపంలోకి నన్ను మార్చింది ప్రభు, నీ రూపంలోకి నన్ను మార్చుతాను. నేను ఇతరులకు దేవుడికరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. నేను ఇతరుల కోసం ప్రార్థన చేస్తుంటే వారి శ్రమలు, వారు ఎన్నో కుటుంబాలు అండి. ఆ కుటుంబాల నేను వ్యాధుల గురించి మాట్లాడలేదు, అసమాధానం అండి. చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్, చిన్న పిల్లలు సిగరెట్లకి, మద్యపానానికి, వ్యభిచారానికి, రకరకాల ఇతర ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, ఎప్పుడు తలుపు కొడతాడో తెలుసు, అక్కడ పరిస్థితి ఏమిటో తెలియదు, ఎక్కడ పడిపోతాడో తెలియదు. అన్నిటి నుండి భగవంతుని నీ పాదములకు రాయి తగ్గుకుని నేను ఎత్తి పట్టుకుంటాను అంటాను. మన నోట నువ్వేది ఉచ్చరిస్తే అది జరుగుతుంది. మనం అర్థం చేసుకోండి, మీ నోట ఎప్పుడు విశ్వాస పలుకులు రావాలి. అది దేవుడు నాకు నేర్పించినటువంటి మాట. మీ నోట ఎప్పుడు కూడా విశ్వాస మాట్లాడాలి. అధైర్యపడదు, దిగులు పడదు, మీ హృదయంలో దిగులు పుట్టనియొద్దు అంటాడు భగవంతుడు. మీరు చాలా రోజులకి జరగట్లేదు, ఇది పర్వాలేదు, తప్పకుండా జరుగుతుంది. మీరు వల్లివేయండి, ఉచ్చరించండి, మీ నోటితో పలకండి గట్టిగా. అది ఒక విధమైన శక్తి మీకు అర్థం కావట్లేదు. మీ నోటితో యేసు నామమును మీరు పలుకుతూ ఉంటే అది తప్పకుండా జరుగుతుంది. దేన్నైనా సరే జయించగలరు. తర్వాత చూడండి, 2వ రాజుల గ్రంథం 7వ వచనంలో ఒక అవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి పలుకుతున్నాడు. దైవసేనుడు చెప్తున్నాడు, ఇదిగో రేపు ఈ టయానికి ఇంతవరకు కరువు ఉంది, అల్లాడిపోతున్నారు, ₹1 ఒక మానిక సన్నని పెట్టి దొరుకుతుంది, పుష్కలంగా ఆహారం దొరుకుతుందని వచ్చి ఆయన ప్రవచిస్తున్నాడు. అప్పుడు అక్కడ రాజుని ఆనుకున్న ఒక వ్యక్తి అంటున్నాడు, చూడండి 2వ రాజులు 7:2 యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అలాగూ జరుగునా అని దైవజనుడు ప్రత్యుత్తరమీగా, అతడు నీవు కన్నులారాదని చూస్తావు కానీ దాన్ని తినకుండా ఉంటావు నువ్వు అన్నాడు. ఏమన్నాడండి? ఇదిగో రేపు ఈ సమయానికి రాజుతో సెలవిస్తున్నాడు ప్రవక్త. ఏమన్నాడు? రేపు ఈ సమయానికి ఈ కరువు అంతా పోతుంది, ₹1 సన్నని పిండి చవకగా దొరుకుతుంది, ఒక ₹5 ఇస్తే పావురు రెట్ట దొరకట్లేదు, అంత కరువులో నుంచి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమని తెలుసా అండి? రేపు ఈ సమయానికి సన్నని పిండి ₹1 మాలిక దొరుకుతుంది, 1 కేజీ సన్నని పిండి దొరుకుతుంది అంటున్నాడు.
అంటూ ఉంటే వెంటనే పక్కన ఉన్నవాడు ఊరుకుని ఉండొచ్చు కదా, వినాలి కదా. అన్నాడు, ఆకాశం కిటికీలు ఇప్పేసి దేవుడు కొమ్మనిచ్చేసినా కూడా అలాగ జరుగునా అంటున్నాడు. చూసారా ఏ మాటలు, యూస్లెస్ మాటలు, వాడు పనికిరానివాడు చెప్పే మాటలు, మనల్ని మన విశ్వాసాన్ని దెబ్బతీసే మాటలు. ఆకాశం ముందు దేవుడు కిటికీలు తెరిచినా కూడా అలా జరుగునా అని ఉత్తరం ఇస్తాం. ఏస్ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసు, ఏస్ జరుగుతుంది, నువ్వు చూస్తాను, తినలేవు నువ్వు అన్నాడు. కింద 19వ వచనం చూడండి, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా, అతడు నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తినకపోవదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారం ముందు అతనిని త్రొక్కగా అతడు ఏమయ్యాడమ్మా? మరణమే. మరి చూడండి, మనం నోటితో విశ్వాసపు పలుకులు పలికాలి. ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన అయ్యా ఎవరైనా ఒక సమస్య చెప్పారు, మీరు ఏం చేయాలి తెలుసా? మీరు సమస్యను చూడొద్దు. మొట్టమొదట మీరు పరిస్థితులను చూస్తారని చాలాసార్లు చెప్తారు. నువ్వు పరిస్థితులను చూస్తావా, మునిగిపోతావు. సమస్యను చూస్తావా, నువ్వు అలజడి చెందుతావు. నీవు సమస్య కంటే, ఇదిగో సమస్య కంటే పెద్దదైనా నా దేవుని చూడమంటాను. అందుకే భగవంతుడు ఏం చెప్తారు తెలుసా? పేతురు నడుస్తున్నంతసేపు, ఆయన చూస్తున్నంతసేపు సముద్రం మీద నడిచినట్టుగా చూస్తాం, చక్కగా అడుగులు వేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే సమస్యను చూస్తాడో, ఎప్పుడైతే పరిస్థితులను చూస్తాడో, ఎప్పుడైతే గాలిని చూస్తాడో, తుఫాను చూస్తాడో, పొంగును చూస్తాడో, నీళ్ళని చూస్తాడో, ఆ వరదను చూసినట్టే వీడికి భయం వేసేసి మునిగిపోబోచున్నాను కదా. భగవంతుడు చెప్పే మాట, ఆయన వైపు చూడాలి, సమస్య వైపు కాదు, ఆయన వైపు చూడాలని దేవుడు ఇష్టపడతాడు. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద సమస్య అయినా కూడా దాని సమస్య కంటే పెద్ద దేవుడు అది నేను చెప్పాను. నేను లోకమును ఏమన్నాడండి, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడిని, అన్నిటికంటే గొప్పవాడిని. ఆయన పేరేం పేరు తెలుసమ్మా? నిర్గమకాండం 4:14 వచనంలో ఉంటుంది. ఆయన పేరు 3:14 ఏముంటుంది? అణువాడైనా. ఎవరైనా కష్టంలో ఉంటే ఏమంటారు? ఎవరైనా వచ్చి నేను ఉన్నానండి, భయపడద్దు అని భరోసా ఇచ్చి వెళ్తాం. ఏమంటావమ్మా? నేనున్నాను. కష్టాలు ఉంటే, బాధలు ఉంటే ఎందుకు బాధపడతావమ్మా, మేము ఉన్నాం కదా, నేను లేను అంట. భగవంతుడి పేరేంటి తెలుసా? అణువాడని. నేను ఉన్నవాడు. స్తోత్రం ప్రభు. ఎంత గొప్ప ఆదరణ ఇచ్చేటటువంటి మాట. ఆయన పేరేంటి అని అడుగుతారు, ఏం చెప్పాలి? అప్పుడు దేవుడు చెప్తాడు కదా, నేను ఉన్నవాడును. చదవనమ్మా, నేను ఉన్నవాడును, అణువాడును ఉన్నానని చెప్పాలి. నేను ఉన్నాను, నా పేరు ఉన్నవాడును, నేను అణువాడును, నేనున్నాను. నీకు అది ధైర్యం. మన ధైర్యాన్ని ఇచ్చేమాట మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడంటే నేనున్నానని అర్థం. ఆయన ఉంటే చాలమ్మా. పాటలు పాడతాం, నువ్వు ఉంటే చాలు ప్రభా. ఏమనంట? నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా. చాలా చక్కని పాటలు పాడతాం భగవంతుని, మన విశ్వాసం. అవును ప్రభా, నువ్వు ఉన్నవాడు, అనువాడు అని నాకు పేరు. నువ్వు ఉన్నావు, నేను ధైర్యపడినా, అధైర్యపడినా. దిగులు పుట్ట నీకు, నీ హృదయంలో దిగులు పుట్ట నీకు. నీ నోట విశ్వాసం పలుకు. నీ నోట ఏది ఉచ్చరిస్తే అదే నీకు జరుగుతుంది. నీ నోట ఉచ్చరించిందే నీకు జరుగుతుంది. అందుకే మన జీవితాలు ఎప్పుడు కూడా విశ్వాస పలుకులు పలకాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 45:10, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నాకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. మన పలుకు, మన నోటి మాట అద్భుతాలు సృష్టిస్తుందండి. నోటి నువ్వేది పలికితే అది పలుకుతుంది. చాలా మంది మరో విధంగా అనుకోకండి, ఇప్పుడు 4 మీద మచ్చలు ఉన్నాయి అంటారు. అంటే ఆడు ఏది పలికితే అపశుభం అనమాట. మనం అశుభం మాటలు పలకూడదు, మన శుభం మాటలు పలకాలి, మేలు చేసే మాటలు పలకాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అని యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా. కింద పుట్టినట్లే ఉన్నాయి. ఏముందమ్మ కింద పుట్టినట్లు? అడుగుదురా కాదు, అడుగుడి అని రాయబడి. కింద ఇంకొక మాట, నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించురా. కింద ఏమున్నది? అడుగుడి, ఆజ్ఞాపించుడి. మనం దేవుణ్ణి ఆజ్ఞాపించాలి. ఏమని? చెయ్యి ప్రభా. ఇందాక తల్లిగారు చెప్పారు సాక్షి, నేను బ్రతకాలి ప్రభా, బ్రతకాలి. మన భగవంతుని ఆజ్ఞాపించాలి. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, నీవు నా కోసం పోటుపడు,
నా కోసం పోటుపడు నువ్వు అంటే ఎంత ప్రేమతో నాన్నలు వచ్చి ఎందుకు చేయవు నువ్వు గట్టిగా ఎందుకు కూడా ఆడి నువ్వు ఉన్నాయి కదా అని డైరెక్ట్ మనం సలహా చెప్తాం. భగవంతుడు చెప్తున్నాడు, ఆయనకి ఆజ్ఞాపించండి, నా కోసం పోటుపడు ప్రభువా, నాకు ఓపిక లేదు, నీకు తెలీదా? భగవంతునితో ఏమంటున్నాడు హిజ్కియా, నా కోసం పోటుపడు ప్రభువా, నా కోసం ఉపవాసం ఉండు, నా కోసం ప్రార్థన చేయి, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? భగవంతునట ఆయన తను ఎందరు అంగీకరించిందరో అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారులు అని రాయబడింది. ఏమన్నా కుమారులగుటకు అధికారం ఇవ్వబడింది. అంటే మన అధికారం పొందినటువంటి వారు. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ధన వెలుగులోనికి, ఏమన్నమ్మా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ధన వెలుగులోనికి, ఆదికాండం 1:3 అక్కడ చీకటి ఉంది, చీకటి అల్లాడుచుంది. ఎక్కడ? అగాధ జలములపైన అల్లాడు, అంటే కట్టుక చీకటి ఉంది. ఒక చోట ఆరోయిని తెగులు వచ్చే, చీకటి అనే తెగులు వచ్చింది. ఆ చీకటి అనే తెగులు ఇశ్రాయేలుకేమో వెలుగుగా ఉంది, ఐగుప్తులకేమో చీకటిగా ఉంది. ఎలా ఉంటుంది తెలుసా? చేతికి తగులనంత చీకటి, అంటే పాలు ఎలా ఉంటాయి? చిక్కగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా పాలలో చేయి పెట్టారమ్మా? పాలలో చేయి పెడితే ఈ పాలు కాదండి, పొదుగు కాడ పాలు అంటారు. పొదుగు కాడ అప్పుడే పితికినటువంటి పాలు పట్టుకొచ్చి పెడితే, చేయి పెడితే అలా చేతి కట్టుకుంటాయి, చిక్కగా ఉంటాయి. ఎంత చిక్కగా ఉన్నాయండి అంటారు. పాలు నీళ్ళు కూడా పెట్టొద్దు అంటారు. ముందు పాలు పితికి ఎందుకు పలచగా అవుతాయి ఏమని అంటే అంత చిక్కని చీకటి ఉందట అక్కడ. ఈ రోజున ఇశ్రాయేలుకి గోడ ఉంది, ఈ పక్కన చీకటి ఉంది, ఐగుప్తులందరికీ చీకటిగా ఉంది. 3 రోజులు తడుపుకుంటున్నారు ఒకరినొకరు. మీరు ఆదికాండంలోకి వెళ్తే 3వ చీకటి అల్లాడు, అక్కడ చీకటి ఉంది. దేవుడు వెలుగు కమ్మనగా, అది స్తోత్రం ప్రభు. అక్కడేమో చీకటి ఉందండి. నోటుతో ఎంత మంచి మాట చూడండి, నోటుతో మనం పలికితే దేవునిలా పలుకుతామమ్మా. నీకు నోటుతో పలికితే సప్తవాస్తోనే భగవంతుని నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా కార్యం జరుగుతుంది. ఎవరినైనా శుభం కలుగును కాక, ఆ చేతి నుంచి నీకు త్వరగా అంటే వారి కోరికలు సిద్ధింపజేయను కాక భగవంతురాన్ని మనం తప్పకుండా సిద్ధిస్తాయి. మీ నోటితో పలికితే అవుతుంది. మీరు వల్లి వేస్తూ ఉండండి, అదే పలుకుతూ ఉండండి, తప్పకుండా మీ ముందర వచ్చి కూర్చుంటుంది, మీకు తప్పకుండా జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి భగవంతుని దగ్గర. యేసు నామములో మరలా మీరు వచ్చి సాక్ష్యం ఎన్ని సాక్ష్యాలు చెప్తారు, గొప్ప సాక్ష్యాలు చెప్తారు, అద్భుతం చెప్తారు. మీ గురించే కాదు, మీరు నోటితో పలికిన ఎవరైనా ఇష్టమైనటువంటి ఎవరైనా ఆపదలు ఉంటే తప్పకుండా మంచి స్వస్థత భగవంతుని విచ్చుగా. కానీ మీరు నోటితో పలకండి, శుభం కలుగు కాకండి పలకండి. అందుకే దేవుడు ఏం చెప్తారు? వెలుగు కమ్మనగా. అక్కడ చీకటి ఉందండి, కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, అనారోగ్యం ఉంది, సమస్యలు ఉన్నాయి, అప్పుడు పలుకుతున్నాడు. ఎవరైనా చీకటి ఉన్నప్పుడు వెలుగు కలగమంటే అంటారా? చీకట్లో వెలుగు కలగమంటే అయిపోతుందా? దేవుడు చెప్తున్న మాట వెలుగు కమ్మనగా, వెలుగు కలిగిన. స్తోత్రం ప్రభు. అందుకే అన్నాడు, మీరు నాకు ఆజ్ఞాపించగలరా? ఏమన్నాడమ్మ ఇక్కడ? నా కుమారుల గురించి, నా హస్తకార్యములను గురించి నాకే ఆజ్ఞాపింతురా. యెషయా గ్రంథం 45:11 ఎప్పుడు నాకే ఆజ్ఞాపింతురా అంటే పుట్టినోట్లే ఉంది, ఆజ్ఞాపించుడానికి రాయపడింది. నన్ను అడుగుదురా అన్నది పైన, కిందే ఉంది అడుగుడి, నన్ను అడగండి, నన్ను ఆజ్ఞాపించి నాకు చెప్పండి, ధైర్యంగా చెప్పండి, అధికారంతో చెప్పండి. నువ్వు నాకు చెప్పకపోతే ఎవరితో చెప్తావు? నాకు మొరకపోతే ఎవరికి చెప్పుకుంటావు? నాకు ప్రార్థన చెప్పు. నోటుతో పలక, మంచి మాటలు పలక. అవిశ్వాస పలుకులు ఎన్ని మారులో శోధించారట. ఏమైనా ఇప్పుడు మనం చూసామమ్మా, ఎన్ని మారులో తొక్కుపెట్టారు, ఎన్ని మారులో శోధించారు, ఎన్ని మారులో తిరగబడ్డారు, ఏడిపించేశారు ప్రభు. ఎందుకు? నోటుతో అవుతుందంటావా? నీళ్ళు ఎవడేస్తాడు తెలుసు. ఇప్పటి వరకు శూర కార్యాలను చూస్తారు, ఇప్పటి వరకు గొప్ప కార్యాలను చూస్తారు, మరలా అనుమానం మాటలు అవుతుందంటావా? జరుగుతుందంటావా? నిజమే అంటావా? భగవంతుడు అనుమానంతో అడగద్దు అంటాడు. లోకసువార్తలో ఒక మాట చెప్తాడు, మీరు అనుమానముతో, సందేహంతో, నిన్న యాకోబు పత్రిక 1:6 సందేహించు, అడిగితే గాలి చేత రాబడి సముద్రపు అలల్లా ఉంటారు మీరు అన్నాడు. మీరు అనుమానంతో అడగదు, విశ్వసించండి, నమ్మకం ఉంచండి.
భగవంతుని మీద ఒకవేళ నమ్మకం లేకపోతే భక్తి చేసి ఉపయోగం లేదు. ఆయన పట్ల అచంచలమైన విశ్వాసం, ప్రభా ఆ విశ్వాసం పుట్టించు, నమ్మకాన్ని పుట్టించు, అన్నీ నేను కలుగును కాకంటే నా నోటుతో శుభం మంచిది జరగాలి ప్రభు. మంచి చేస్తారు భగవంతుడు, ఇతరులకి మేలు జరుగుతుంది నీ ద్వారా. నీ నోటి మాట ద్వారా అద్భుతం సృష్టిస్తారు. నోటి మాట అవిశ్వాసం పలుకులు పలకొద్దు, మీరు చెడు మాటలు పలకొద్దు, వారి గురించి వదంతులు పుట్టించే మాటలు, చిరాకు కలిగించే మాటలు మనం పలకూడదు. ఇక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చేద్దాం. మన నోటి మాట చాలా శక్తివంతమైందమ్మా. అదంట జీవ మరణముల వసవ నాలుగు కోసం 8 వచ్చాయి కదండి, సాయంత్రం 8:11 ఏమన్నది? నాలుక వశమట, జీవాన్ని ఇవ్వాలన్నా నాలుకలతో ఉచ్చరించాలి. మరణం ఇవ్వాలన్నా నేను చాలామంది అందుకు చెప్తాను, నేను చచ్చిపోతాను ప్రతిదానికి చచ్చిపోతాను అంటూ ఉంటుంది. ఎందుకు వచ్చిన బతుకు, నేను చచ్చిపోతాను భగవంతుడు చెప్తున్నాను. ఆ మాట ఏమన్నా తల్లి బతకలను, నేను బతికి సాధించాను. ఎన్నెన్ని సమస్యలు అంటే 1, 2 అవి ఉంటేనే చచ్చిపోతామా. నేను అదే చెప్పాను వాడితే, ఏ బతుకుతావు నువ్వేం భయపడవు, నీ హృదయంలో దిగులు పుట్టనేవి బతకాలి. అది మన బతకాలి, చచ్చిపోయి ఏం సాధిస్తాం? 4 రోజులు జ్ఞాపకం పెట్టుకుంటారు నేను అంతే. తర్వాత బుడిపోతే తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఏమైనా ఆడికి వెళ్ళి పూలే వస్తాను, తర్వాత ఏముండదు. ఇంకా బతుకున్నప్పుడు ఏదైనా సరే దిగులు పుట్టనీయద్దు అన్నాడు భగవంతుడు. నీ హృదయంలో దిగులు పుట్టనీయద్దు, భయపడద్దు. నువ్వు సాధించాలి ఇతరుల కోసం, అనేకలు వెలిగించడం కోసం. అంటే నీవు ఒక్కడి కోసం అనుకుంటున్నావా? మీ అమ్మ నాన్నే ఉద్ధరించద్దు, మీ కుటుంబాన్ని ఉద్ధరించద్దు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉద్ధరించద్దు. అనేకులు ప్రార్థన అవసరతలు ఉన్నారు. నువ్వు కాదు ప్రార్థన చేయవలసిన దానికి, నువ్వు కాదు ఆదరణ మాటలు చెప్పవలసిన దానికి. ఆమె సాక్ష్యం చెప్తున్న ఎంత ఆధారంగా ఉంది చెప్పండి, ఎంతమంది బలాన్ని ఇచ్చేదిగా ఉంది. చచ్చిపోయిన వాటిని దాన్ని పునరుత్సవం రావాలి మనకి, ఒళ్ళు పులకరించదు. అవును ప్రభా, నేను పుట్టిన స్థితిలో ఉన్నాను నువ్వు అనుకోవు. అదే వాక్యం మాట వినుట వాళ్ళని విశ్వాసం కలిగాడు, వినుట క్రీస్తు మాట వాళ్ళని కలిగాడు, మనుషుల మాట కాదు. మనుషులు ఏదో ఇదిగో నేనున్నాను అని చెప్పేసి అంటారు, కానీ భగవంతుడు చెప్పాము నేనున్నాను అంటున్నాడు భగవంతుడు. నేనున్నాను, ఉన్నవాడును, అనువాడును, నీతో ఎల్లప్పుడూ ఉన్నవాడు, విడువోను, ఎడబాడు. ఇశ్రాయేలీయులు దేవుడు కొనుక్కోడు నిద్రపడని తెలిసింది, ఎప్పుడు నీతో ఉంటాడు. ఎప్పుడు నా చుట్టూ ప్రొటెక్షన్ ఇస్తాడు ఆయన, చుట్టూ కంచిగా ఉంటాడు ఆయన. ఇదిగో నేను నిమిషం నీరు కడుతున్నాను, దాన్ని పునాది వేశాను, దాన్ని శుభ్రంగా. అందుకే అన్నాడు, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దాన్ని ఇంకేం చేయగలను, మరేం చేయగలను, ఇంకేం ఎక్కువ చేస్తానని అంటాడు దేవుడు. అందుకే నేను ఆయన చాలా భద్రంగా కాపాడుతున్నాడు. నీ నోటి మాట చాలా అద్భుతం సృష్టిస్తుంది నీ కుటుంబానికి, ఇతరులకి. నీ నోటి మాటతో పలుకు.